హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు శ్రీలుసు. ఈరోజు మా అమ్మ స్టైల్ చేపల పులుసు అయితే మీకు చూపిస్తాను. ముందుగా అయితే మా నాన్న అయితే చేపలు తీసుకొచ్చాడు. వాటిని అయితే అమ్మ నీట్గా కట్ చేసి నీట్గా ఇలా అయితే కడిగి పెట్టింది. మీలో ఎంతమంది తలకాయ అంటే ఇష్టం అండి? నాకైతే చాలా ఇష్టం. మా నాన్న కూడా చాలా ఇష్టంగా తింటాడు తల. మా అక్కకైతే తోక ఇష్టం. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్క పార్ట్ ఇష్టం అన్నమాట. చేపల పులుసు అయితే ఇలా పెద్ద దబర్లో చేసుకుంటేనే చాలా బాగుంటుంది. ముందుగా అయితే కడాయిలో ఆయిల్ తీసుకోవాలి. చేపల కూరకైతే ఎక్కువ ఆయిల్ అయితే పడుతుంది. ఆయిల్ కాగిన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మెయిన్ ఇంగ్రీడియంట్ మెంతులండి. మెంతులు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఆనియన్స్ తీసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు యాడ్ చేసుకొని మెత్తని టమోటాలు ఉంటే ఒక 2 కానీ 3 కానీ అయితే వేయించుకోవాలి. అవి కొద్దిగా మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా ధనియాల పొడి వేసి కలుపుకొని స్టవ్ ఆపేయాలండి. స్టవ్ ఆపి దించేసిన తర్వాత చేత్తో మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. తర్వాత చింతపండు పులుసు యాడ్ చేసి ముక్కలని ఇలా యాడ్ చేసుకోవాలి. స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్లో అయితే కుక్ చేయాలండి. స్టార్టింగ్ మా అమ్మ కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసింది. కూర ఇట్లా బాగా మరిగేటప్పుడు మామిడికాయ అయితే యాడ్ చేయాలి. నేనైతే పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు అయితే కంపల్సరీ వేస్తుందమ్మ. చేపల పులుసులో వంకాయ అయితే చాలా బాగుంటుంది. నేనైతే 4 వంకాయలు కూడా ఇలా కట్ చేసి అయితే యాడ్ చేశాను. ఇప్పుడైతే ఆ పులుసు మొత్తం దగ్గర పడే వరకు మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టి కుక్ చేసుకోవాలి. అంతేనండి, చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.